హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నర్సింగ్ హెల్త్ టిప్స్. ఎండలు పెరిగే కొద్దీ మన శరీరంతో పాటు కళ్ళు కూడా చాలా సున్నితంగా మారుతుంటాయి. ఈ టైంలో కళ్ళ కలకలు మరియు కళ్ళు ఎర్రబడడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని ఎలా గుర్తించాలి మరియు ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే లక్షణాలు ఎలా గుర్తించాలంటే కళ్ళు ఎర్రబడడం, కళ్ళ నుంచి నీరు కారడం లేదా పసుపు రంగులో పుసి రావడం, కళ్ళల్లో ఇసుక పడినట్లుగా మంట లేదా దురదగా అనిపించడం, లాస్ట్ది ఉదయం నిద్ర లేవగానే కనురెప్పలు అతుక్కుపోవడం. వీటిలో ఏమైనా సరే కళ్ళ కలకలు మన కంటికి వచ్చినట్లేనండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చేతుల శుభ్రత. చేతులను కళ్ళతో మాటిమాటికి ముట్టుకోకూడదు. బయట నుండి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రెండవది సన్ గ్లాసెస్ అండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు నాణ్యమైన కూలింగ్ గ్లాసెస్ వాడడం వల్ల దుమ్ము, ధూళి, వేడి గాలి నుంచి కళ్ళను కాపాడుకోవచ్చు. తర్వాత నీటితో కడగాలండి. రోజుకు 3 నుంచి 4 సార్లు చల్లని నీటితో కళ్ళను సున్నితంగా కడుక్కోవాలి. ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత వస్తువులు షేరింగ్ చేయకూడదండి. ఒకరు వాడిన టవల్స్, కర్చీఫ్స్ లేదా ఐ మేకప్ వస్తువులు వేరొకరు వాడకూడదండి. ఇది ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆపుతాయి. కాబట్టి డోంట్ షేర్ యువర్ ఐటమ్స్. నెక్స్ట్ నర్సింగ్ కేర్ టిప్స్. నేను మీ ఇంట్లో మీకు ఒక విషయం చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. కళ్ళు అతుక్కుపోయినప్పుడు చాలామంది చల్లటి వాటర్తో అంటే కాటన్ బాల్స్ని ముంచి నెమ్మదిగా తుడుస్తారు. కానీ వేడి నీటిలో ముంచిన కాటన్ బాల్స్తోనే తుడవాలండి. దీనివల్ల కంటికి ఏ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత డాక్టర్ సలహా లేకుండా ఏ ఐ డ్రాప్స్ వాడకండి. దాంట్లో స్టెరాయిడ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అది చాలా ప్రమాదం. అందుకే నేను మీకోసం దీంట్లో ఈ వీడియోలో చూపించానంటే వేపకాయలు, మరి కొన్ని డ్రాప్స్ కూడా చూపించాను. అవి మాత్రమే వాడవచ్చు. వీటిని కూడాను కంటి మూల నుంచి మాత్రమే ఐ డ్రాప్స్ వేసుకోవాలండి. ఎలా పడితే అలా వేసుకోకూడదు. జాగ్రత్తగా చూడండి. నేను మీకు పిక్ కూడా పెట్టాను, ఎలా వేసుకోవాలో కూడాను. దాన్ని జాగ్రత్తగా చూసి మీరు ఐ డ్రాప్స్ అనేది వేసుకోవాలండి. తర్వాత కళ్ళకు తగినంత విశ్రాంతి ఇవ్వాలండి. టీవీ చూడడం, ఫోన్ చూడడం చాలా వరకు తగ్గించాలి. కాబట్టి ఈ వీడియో చూసారు కాబట్టి మీకు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన కళ్ళను ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ నర్సింగ్ హెల్త్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.